మండలం అల్లంపాడులోని పేర్నేటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నివాసంలో గురువారం కోటవాకాడు చిట్టమూడు చిల్లకూరు గూడూరు మండలాలు వైకాపా నాయకులు ఆత్మీయ సమావేశం జరిగింది। ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్ను ఘనంగా సత్కరించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న కోటలో జరగబోవు సామాజిక సాధికారత సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమం కోసం పార్టీ పెద్దలంతా హాజరవుతున్నారని ఈ సమావేశంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, నాయకులు ఎరటపల్లి మధుసూదవరెడ్డి, దొవ్వూరు వెంకటరెడ్డి, యుద్ధల మధుసూదన్ రెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, పలగాటి సంపత్ రెడ్డి, నేదురుమల్లి హరిశ్చంద్రరెడ్డి, గురుస్వామి, మోబిన్ బాషా, చిల్లకూరు కోదండరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు। నిన్న మేరీ మురళి గారు అల్లంపాడుకు వస్తున్నారని సేవన్న నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది। చాలా సంతోషం వేసింది। అందరం ఈ ఎలక్షన్స్లో సమిష్టిగా పనిచేయబోతున్నాం। జగన్మోహన్ రెడ్డి గారికి పోయినసారి కన్నా కూడా మంచి మెజారిటీ ఈసారి మురళిని గెలిపించుకొని కానుకగా ఇవ్వాలని మేమందరం ఐక్యంగా ఉండి పోరాడి మంచి మెజారిటీ తెస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। 28వ తారీఖు ఈ సాధికార బస్ యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈరోజు మేము అందరం సమావేశం అవుతున్నాము। దాని గురించి ప్రణాళిక సిద్ధం చేసుకొని ఏ విధంగా ముందుకు పోవాలో అందరూ పెద్దల సూచన సలహాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం। 28వ తేదీన సామాజిక సాధికారత ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకి అధికారంలో వచ్చిన తర్వాత మరి ఎంత గొప్పగా వాతావరణం ఇచ్చారో బ్యాక్బోన్ క్లాసెస్ని బ్యాక్ బోన్ క్లాసెస్ కంటే వెన్నెముక ఉండేటువంటి సమాజానికి వెన్నెముక లాంటి క్యాస్ట్ ఏంటంటే బీసీలు అని చెప్పుకుంటూ బడుగు బలహీనంలో నిమ్న జాతుల వాడికి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అండగా ఉంటుంది, మరి ముఖ్యమైన వాళ్ళు ఎంత ఆదరాభిమానంతో మరి పార్టీని నడుపుతున్నారనే విషయాన్ని స్పష్టం చేసేందుకు 28వ తేదీన మరి పెద్దలు భుజస్కంధాల మీద ఆ ప్రోగ్రాం నడుపుతున్నటువంటి మరి విజయసాయిరెడ్డి సారు, అదే రకంగా మాజీ సీఎంలు అందరూ కూడా మనకి ఇక్కడ రాబోతున్నారు। మన కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు, మరి మన జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, గోపాల్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అందరూ సామాన్య బాధ్యత తీసుకొని మరి ప్రోగ్రాం చేయబోతున్నారు। ఈ ప్రోగ్రాం అంతా మీ సొంత ప్రోగ్రాం లాగా వచ్చి నాకు బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఏ రకంగా అండగా నిలబడ్డారో ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేసి పార్టీ బ్రహ్మాండంగా ఉందని ఒక వాతావరణం ఇవ్వడం కోసం మీరందరూ మరి కారోన్ముఖులు కావాల్సిందిగా నేను మాట్లాడుతూ తెలియజేసుకుంటూ, తప్పకుండా ఎవరి శక్తుల వరకు వాళ్ళు ప్లాన్ చేసుకొని వీళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తారు। మీకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి। మనం రేపు 28వ తేదీ 4 గంటలకు జరిగిపోయే మరి ఆ సామాజిక సాధికారత సభను విజయవంతం చేసి ఒక మెసేజ్ మొత్తం కాన్స్టిట్యున్సీకి అంతా ఎట్లా ఉంది పార్టీ అనే మెసేజ్ని మనం పంపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మరి పేరున తెలియజేసుకుంటూ విజ్ఞప్తి చేస్తూ నమస్కరించుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఈరోజు మన ముందుకు వచ్చినటువంటి సోదరులు నేరుగా మురళీధర్ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, గూడూరు పట్టణానికి సంబంధించిన ముఖ్య నాయకులందరికీ కూడా